మళ్ళీ అయ్యో తగులుతుంది అరే అబ్బా అబ్బో తుమ్ము అబ్బా ఏంట్రా ఏమైంది నువ్వు అరుస్తున్నావేంట్రా తీరా అమ్మాయి చూసిందంటే కరవడం కాదు కరవడం కూడా మొదలు పెడుతుంది. ఈ ఐడియా ఎవరిది? నీ పెళ్ళెలాగూ చూడలేకపోయాం కదరా, అందుకని శోభనానికి ఏర్పాట్లు చేశారా? పెళ్లి తర్వాత జరిగేది ఇదే కదా, సినిమాల్లో కూడా ఇంతే కదా జరిగేది. కన్నయ్య కోసం చూస్తున్నావా? వాడికి దీంతో సంబంధం లేదు, చిన్నపిల్లాడు కదా, అందుకే నా వాడిని అలో చేయలేదు. అయ్యో ఎరా సంతోషపడతావనుకుంటే కన్నెర పడుతున్నావేంటి? ఫస్ట్ నైట్ అంటే ఎవరికైనా ఇలాగే కన్నెర ఉంటుందేమో. అవునా? నిజంగానా? నాకు మాత్రం ఏం తెలుసన్నా, నాకేమన్నా ఇంతకుముందు ఫస్ట్ నైట్ జరిగిందా? ట్రై వీడికి డెకరేషన్ నచ్చినట్లేదురా. ఏరా నచ్చలేదా? నాకు తెలుసురా, నేను డెకరేషన్ చేశానంటేనే నీకు నచ్చదు. మాకేం తెలుసురా ఎన్ని పూలు తేవాలో తెలీదు, ఏదో మాకు తోచినట్టు తెచ్చాం, అందులో అన్నయ్య హెల్ప్ చేశాడు. రే మీరు చాలా బాగా డెకరేట్ చేశారు, కానీ నాకే అదృష్టం లేదు. ఏరా ఏదైనా సమస్య? చిచ్చి చిచ్చి అలాంటివి కాదురా. మరేంట్రా? మా పెళ్ళిలా జరగలేదు, ఒక యుద్ధంలా జరిగింది. ఆ అమ్మాయి ఒక రాజకుమారిలాగా పెరిగింది, మధ్యలో ఆ పిల్లకోడు ఒక మాంత్రికుల్లా వచ్చాడు. వాడెక్కడ ఎత్తుకుపోతాడోనని పారిపోయి రావాల్సి వచ్చింది. మీతో చెప్పకుండా, మీరు లేకుండా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదురా. తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టాల్సి వచ్చింది. అక్కడికి వాళ్ళ నాన్న అన్న వచ్చి చాలా పెద్ద గొడవ చేశారు. నువ్వు మా కూతురువే కాదు పొమ్మన్నారు. ఆ అమ్మాయి ఆ బాధ తట్టుకోలేకపోతుంది. వాళ్ళ నాన్న అమ్మ ప్రేమగానే పెంచారు. వాళ్ళ జీవితంలో తన మొహం చూస్తారని నమ్మకం పోయింది. కన్నవాళ్ళకి దూరమైన బాధలో ఉంది. అలాంటి బాధలో ఉన్న అమ్మాయికి ఇదంతా చూపించి మన శోభనం అని చెప్తే నా గురించి ఎంత చీప్గా చూస్తుందో ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం అక్కయ్యలు. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ తమ్ముడు కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అక్కయ్యలు.